జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించే అభ్యర్థులపై అప్పుడే జోరుగా చర్చ మొదలైంది. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నికల పరీక్షలో నెగ్గిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లోనూ పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగా వ్యూహ రచనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడం అప్పట్లో కాంగ్రెస్ కు పెద్ద ఊరటనిచ్చింది. జూబ్లీహిల్స్ సీటును గెలుచుకొని హైదరాబాద్ లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మజ్లిస్ అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తోంది. అయితే మజ్లిస్ సహకారంతో జూబ్లీహిల్స్ సీటును సునాయాసంగా కైవసం చేసుకోవచ్చన్న అంచనాతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గం నేతకు దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా యాదవ సామాజిక వర్గ నేత పేరును పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఈ సమయంలో జరగనున్న ఉప ఎన్నికలో సానుభూతి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల బీఆర్ఎస్ అధిష్టానం గోపీనాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాగంటి కుమారుడైన వాత్సల్యనాథ్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. తండ్రి మరణంతో ఏర్పడిన సానుభూతి, నియోజకవర్గంలో ఆయనకున్న పరిచయాలు వాత్సల్యనాథ్ కు కలిసి వస్తాయని పార్టీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అధికారంలో ఉండడం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంతో బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలైన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ పేరు కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో దాదాపు స్పష్టత ఉందని తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మరోసారి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ తరపున లంకాల దీపక్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఓట్లు చీలితే తనకున్న ఓటు బ్యాంకుతో గెలుపొందవచ్చునని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అందువల్ల ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలో పోటీ ప్రధానంగా మాగంటి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి మధ్య పోరు బలంగా ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి ముందు ఏం జరుగుతుందనేది.